ఇగో కమిషన్ నివేదికను చెత్తబుట్టలో వేస్తున్న బీఆర్ఎస్ నేతలు. కమిషన్ నివేదికను కాళేశ్వరం కమిషన్ నివేదిక చెత్తబుట్ట, రాజకీయ కక్ష సాధింపులకే కమిషన్లు, స్థానిక ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకత తప్పించే కుట్ర హరీష్ రావు అంటున్నాడు. ఇక కేటీఆర్ కూడా ఒక మాట మాట్లాడిండు. ఏం మాటలో చూద్దాం ఒకసారి. కేటీఆర్ మాట్లాడిండు. నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతా ఉన్నా అధ్యక్ష, పార్లమెంట్ లో చేయాల్సిన చట్టాన్ని ఇక్కడ చేస్తే ఎట్లా మీరు లాభం చేస్తారు, ఎట్లా బీసీలకు న్యాయం చేస్తారు, సమాధానం చెప్పండి. నెంబర్ 1, పార్లమెంట్ లో చేయాల్సినటువంటి చట్టాన్ని తెలంగాణ అసెంబ్లీలో చట్టం చేస్తే ఎట్లా ఉపయోగం చెప్పురి అంటుండు. మన తెలంగాణకు సంబంధించి సపరేట్ తెలంగాణ కావాలని కొట్లాడుతున్నప్పుడు ఎక్కడ చట్టం కావాలి? భారతదేశంలో చట్టం కావాలి. మరి అట్లని భారతదేశంలో చట్టం మీద ఊకున్నారా? తెలంగాణలో ఉద్యమం చేయలే, అటు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు ఉద్యమం చేసారు సమైక్యాంధ్ర కోసం. తెలంగాణలో కూడా ఉద్యమం జరిగింది కదా. ఆ ఉద్యమ ఆకాంక్షనే, ఆ ఉద్యమాన్నే గమనించి ఆ ఉద్యమానికి భయపడి పార్లమెంట్లో చట్టం చేసి తెలంగాణను సపరేట్గా చేసిరు కదా. ఆ స్పీకర్ మీరా కుమారి ఉంది స్పీకర్ అప్పుడు. ఆమె ఎన్ని ఒడిదొడుకులు ఎదుర్కొని ఈ చట్టం అంటే తెలంగాణలో చట్టం రావడానికి, సపరేట్ తెలంగాణ ఏర్పడడానికి, పార్లమెంట్లో చట్టం రావడానికి ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా ఆమె సపోర్ట్ చేసింది స్పీకరు. ఆమె రాష్ట్రపతిగా నిలబడితే ఆమెకు ఓటేయలే. రామ్నాథ్ కోవింద్కు ఓటేసిర్రు. మోడీకి భయపడి ఇంత దరిద్రంగా ఉన్నారు. ఇప్పుడు మళ్ళా తెలిసి మాట్లాడుతుండా కేటీఆర్, తెలియక మాట్లాడుతుండా. పార్లమెంటులో చట్టం రావాల్సింది తెలంగాణలో ఎందుకు చేస్తుర్రు అంటుండు. ఏదైనా తెలంగాణ ఇక్కడి నుంచే, మన భూభాగం నుంచెల్లే మన ఉద్యమ ఆకాంక్ష. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ మొత్తం 119 ఎమ్మెల్యేలు మొత్తం కూడా వాళ్ళు ఏకగ్రీవంగా అన్ని పార్టీలు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారో అంతమంది ఎమ్మెల్యేలు అందరూ కలిసి ఏకగ్రీవంగా తీర్మానం, అసెంబ్లీ తీర్మానం పంపించారు అనేటువంటి నివేదిక పార్లమెంట్లో ఉంటుంది కదా. ఆ ఇంగిత జ్ఞానం కూడా కేటీఆర్కు లేదా? అప్పుడు ఉద్యమం ఎందుకు చేసిరు? మరి పార్లమెంటులో అమలు కావాల్సినటువంటి తెలంగాణ బైఫర్కేషన్ని మరి తెలంగాణలో ఎందుకు ఉద్యమం చేసిరు? అక్కడ పార్లమెంట్లో చట్టం అవుతుంది కానీ ఊకోవచ్చు కదా. ఇంకేం మాట్లాడండి ఇందాం. రెండవది, మీరే 5 గొంతుకులతో మాట్లాడుతున్నారు, 5 నాలుకలతో మాట్లాడుతున్నారు. ఒకసారి రాజ్యాంగబద్ధంగా చేస్తామంటారు, ఇంకోసారి రైట్ 5 గొంతులతో మాట్లాడుతున్నాడట. బీసీ రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ పార్టీ 5 గొంతులు కాదు 500 గొంతులతో మాట్లాడుతుంది. ఏమవుతుంది? 42% రిజర్వేషన్ రావడానికి ఎన్ని దారులు ఉంటే అన్ని దారులలో పోతారు. తెలంగాణ ఉద్యమం చేసేటప్పుడు ఎన్ని ఉద్యమాలు ఉంటే అన్ని దారులలో ఉద్యమాలు చేసిర్రు, అనేక రకాలుగా ఉద్యమాలు చేసిర్రు. అంతమంది నాయకులు వచ్చిర్రు. ఎన్ని దారులు ఉంటాయో అన్ని దారులలో ప్రయత్నం చేస్తుండు రేవంత్ రెడ్డి. తప్పేముందల్లా? మీరు చేసింది ఏముంది చెప్పుర్రి. మీరు ఒక్క దారిలో కూడా రాలేదు కదా. మీరు ఒక్క ఉద్యమం కూడా చేయలేదు కదా బీఆర్ఎస్ పార్టీ. పైగా 2018లో పంచాయతీ చట్టంలో 27-29% పరిమితం చేసిరు కదా. ఆ చట్టం లేకపోతే ఇప్పుడు 42% వచ్చేది కదా. ఇంకోసారి పార్టీ పరంగా ఇస్తామంటారు. అవును, పార్టీ పరంగా ఇస్తామంటున్నారు. ఎందుకు ఇస్తా అంటారు? పార్టీ పరంగా ఆర్డినెన్స్ రానప్పుడు, కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినప్పుడు పార్టీ పరంగా ఇస్తా అంటాడు. దాంట్లో తప్పే ఉంది? మీరు ఇస్తారా సస్తారా చెప్పురు, మీరు ఇవ్వకపోతే ఇయ్యరని చెప్పురు అంతే. రేవంత్ రెడ్డి మీద పడి ఏడవలసిన అవసరం ఏముంది? ఒకసారి ఆర్డినెన్స్ అంటారు, ఒకసారి బిల్ అని చెప్పి ఆర్డినెన్స్ ప్రయత్నం చేస్తున్నాడు ఆయన గవర్నర్ తోటి. మీరేం చేస్తున్నారు? మీరు ఎంతవరకు ఒత్తిడి తెచ్చిరు గవర్నర్ మీద? ఒక్క వినతి పత్రం ఇచ్చిరా? 42% రిజర్వేషన్ కావాలని మీరేమైనా ఆర్డినెన్స్ కావాలని గవర్నర్ దగ్గర వినతి పత్రం ఇచ్చిర్రా? మీ ఆకాంక్షను తెలియజేసిర్రా? మీ నిరసన తెలియజేసిర్రా? ఉరికిర్రు. కాళేశ్వరం విషయంలో ఏదైనా శిక్ష పడితేనే హైకోర్టుకు ఉరికిండు, కేసీఆర్ ఉరికిండు, ఇంకా మిగతా నాయకులు ఉరికిర్రు. మరి 42% మీద ఎందుకో ఉరుకుతలేరు, ఎందుకో గవర్నర్ మీద ఒత్తిడి తెస్తలేరు, బీజేపీ కేంద్ర నాయకత్వం మీద ఒత్తిడి తెస్తలేరు, నరేంద్ర మోడీ మీద, అమిత్ షా మీద ఎందుకో ఒత్తిడి తెస్తలేరు, ఎందుకో సల్లగా ఇంట్లో కప్పుకొని పడుకుంటున్నారు ఫామ్ హౌస్లలో. 42% రిజర్వేషన్ మీకు వద్దా అని చెప్పి మార్చిలో బిల్లు పాస్ చేసిండ్రు, ఇప్పుడు జీవో ద్వారా అంటూ. నేను ఇంకొక చిన్న ప్రశ్న అధ్యక్ష, ఎల్ఏ మినిస్టర్ గారు చెప్పాలా? అధ్యక్ష, ఇక్కడ మనం బిల్లు పాస్ చేస్తాం, బిల్లు ఎట్లా పాస్ అవుతుంది, మనకు మెజారిటీ ఉంది, మేము అందరం సపోర్ట్ చేస్తున్నాం, పాస్ అవుతుంది. మరి ఆర్డినెన్స్ మీద సంతకం పెట్టని గవర్నర్ దీని మీద ఎట్లా సంతకం పెడతారు సార్? నాకు తెలియక అడుగుతా. ఆర్డినెన్స్ బిల్లు రెండు ఒకటే కదా ఇప్పుడు మనం పెడుతున్న బిల్లు. ఆర్డినెన్స్ మీద సంతకం పెట్టలే గవర్నర్ గారు, మరి బిల్లు మీద ఎట్లా పెడతారని మీరు అనుకుంటున్నారు? ఏ రకంగా మరి సెప్టెంబర్ 30 లోపల ఎన్నికలు ఎట్లా పూర్తి చేస్తారు? రిజర్వేషన్లు ఎట్లా ఇస్తారు? గవర్నర్ సంతకం ఎట్లా పెట్టిస్తారు? ఆయన చెయ్యమని బలవంతంగా పెట్టుకుని సంతకం పెట్టిస్తారా?
రైట్, మంచిగా దొరికాడు కేటీఆర్. గవర్నరు ఆర్డినెన్స్ మీద సంతకం పెట్టిన ఆయన ఈ బిల్లు మీద ఎట్లా సంతకం పెడతాడు? 42% రిజర్వేషన్లు ఇవ్వాలని అడుగుతున్నాడు, ప్రయత్నం చేస్తున్నాడు కేటీఆర్. మీరు చదువుకున్నారా, ఇంకేమైనా కాస్తురా? నాకు అర్థం కాని విషయం. మీరు ఒక మంత్రిగా పనిచేసిర్రు, ఒక పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు, గవర్నర్ చేయబట్టుకొచ్చి సంతకం పెట్టిస్తారా? ప్రయత్నం చేస్తున్నారు, ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నారు, ఆందోళన చేస్తున్నారు, అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నారు. నీకు సపోర్ట్ చేయాలంటే సపోర్ట్ చేయి, లేకపోతే సపరేట్ ఇంట్లో వండుకో. గవర్నర్ కోసం ప్రయత్నం చేస్తున్నారు, బిల్లు మీద సంతకం పెట్టియాలని. కేంద్ర ప్రభుత్వం ఆపుతుంది, ఆ బీజేపీలకు మీరు సపోర్ట్ చేస్తున్నారు. ఏం చేస్తారు, ఎట్లా చేస్తారు, దయచేసి ప్రభుత్వం చెప్పాలా? ప్రభుత్వం చాలా క్లియర్ కట్గా ఉంది. బీసీ రిజర్వేషన్ల విషయంలో 42% రిజర్వేషన్లు ఆర్డినెన్స్ రూపంలో, ఆర్డినెన్స్ రూపంలో, బిల్లు రూపంలో, ఏ రూపంలోనైనా కోట్లాది 42% రిజర్వేషన్లు తేవాలని చాలా క్లియర్ కట్గా ఉంది. ఒకవేళ ఇవ్వకపోతే 42% పార్టీ పరంగా ఇస్తామంటారు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇప్పటికీ చెప్తలేరు 42% పార్టీ పరంగా ఇస్తామని. అని అదన్నా చెప్పగలుగుతుంది కదా. వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. మీరు పోయి వాళ్ళ ఉద్యమానికి మీరు సపోర్ట్ చేయండి. 42% కావాలని అందరూ కొట్లాడుతున్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీ ఎటుగాని పార్టీగా మిగులుతుంది 42% రిజర్వేషన్ల విషయంలో. ఏదేమైనా ఇప్పటికైనా బీఆర్ఎస్ తన పంద యూరియా కోసం ఎట్లా కొట్లాడుతున్నారు, తెలంగాణ ఉద్యమంలో ఎట్లా కొట్లాడిర్రు, ఇవన్నీ ఉద్యమ స్ఫూర్తులతోటి 42% రిజర్వేషన్ కూడా బీఆర్ఎస్ పార్టీ అంత స్ఫూర్తితోటి కొట్లాడాల్సిన, ఆందోళన చేయాల్సిన అవసరం ఉన్నది.